యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. దేవుడు మీ యందు నివసించాలన్నా, దేవుడు మీ యందు కనికరపడాలన్నా, మీకు సహాయం కావాలన్నా మీరు నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. అర్థమైందా? అబద్ధం ఆడకూడదు, తప్పు చేయకూడదు. అందుకనే యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు. ఇదేంటిది? దేవుడు చేసిన గుడారం. మానవదేహం ఏంటి? దేవుడు చేసినటువంటి గుడారం. దాంట్లో ఏం పెట్టాడు దేవుడు? జీవాయువుని పెట్టాడు. ఈ హృదయంలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. దేవుడు ఉండదంటే ఏం చేయాలి? ఆ హృదయాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. లేకపోతే శుభ్రంగా ఉంచుకోకపోతే ఏమి నివాసం చేస్తాయి? దెయ్యాలు నివాసం చేస్తాయి. దెయ్యాలు నివాసం చేస్తే నీకు ఏముండదు? హృదయంలో మనశ్శాంతి ఉండదు. అదే హృదయాన్ని శుభ్రంగా ఉంచుకుంటే ఏమవుతుంది? నీకు దేవుడు నివాసం చేస్తాడు. నీ హృదయం ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటావు. నీ మనసులో కలవరం ఉండదు, బాధ ఉండదు. అదే నీ హృదయాన్ని శుభ్రంగా ఉంచుకోకపోతే ఏముంటుంది? దెయ్యం నివాసం చేస్తుంది, నిన్ను కలవర పెడుతుంది, ఏడిపిస్తుంది, బాధ పెడుతుంది. ఏం చేస్తుంది? ఇంకా తలనొప్పి రప్పిస్తుంది, నడు నొప్పి రప్పిస్తుంది, ఇంకా ఏం చేస్తుంది? అది కాబట్టి యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడంటే, పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేమంటే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఇంకేం కలిగి ఉండాలి? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలకాలి. ఏంటంటే ఎప్పుడు నిజమే పలకాలి. ప్రాణం పోయినా పర్వాలేదు, ఎవడో ప్రాణము తీసేయడు. ఎట్టి పరిస్థితుల్లో నిజమే పలకాలి, కానీ అబద్ధము పలకూడదు. కాబట్టి అట్టివాడంట హృదయంలో స్థిరంగా ఉన్నవాడు, యథార్థంగా ఉన్నవాడు, నీతిని అనుసరించేవాడు. నీతిని అనుసరించాలంటే ఎవడో? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసిన వాళ్ళే. ఒకే ఒక్కడు నీతిమంతుడు, ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అనుసరించాలి, మనం ఆయన ఫాలోఅప్ చేయాలి, ఆయన మాట వినాలి, ఆయన వాక్కుని చదవాలి. ఆయన అడుగు జాడల్లో మనం నడిచినప్పుడు మనము ఆయన నీతిని అనుసరించే వాళ్ళు అవుతాము. ఆ నీతి మనకు కూడా ప్రాప్తిస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి చూడండి ఏమన్నాడు మనమంట, ఎప్పుడైతే మనము ఆయన నీతిని అనుసరిస్తామో అప్పుడు అతని దృష్టి కంట నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానిస్తాం. మేము ఎవరు ఇక్కడికి యెహోవా యందు భయభక్తులు కలిగి వచ్చాం. మేము వాళ్ళని ఏం చేయాలి? మనం సన్మానిస్తాము కదా. కాబట్టి ఇక్కడ అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడంట. ఎవరు? యేసుక్రీస్తు ప్రమాణము చేశాడు. ఏమని ప్రమాణం చేశాడు? నా ప్రాణాన్నే మన కోసం పెడతా అన్నాడు కదా. నిజమైన స్నేహితుడు ఎవరంటే మన కోసం ప్రాణం పెట్టేవాడు. అర్థమవుతుందా? కాబట్టి చూడండి ఇక్కడ ఏమన్నట్ట, అతడు ప్రమాణం చేయగా, దేవుని నమ్మినటువంటి వ్యక్తి ప్రమాణం చేయగా మాట తప్పడంట. ఏం ప్రమాణము? మనము కష్టమైన, నష్టమైన, ఇరికైన, ఇబ్బంది అయిన ప్రభు మార్గం నుంచి పక్కకే తొలగిపోమని ప్రమాణం చేసి నమ్మి బాప్తిసం తీసుకుంటాం. మనం కదా ఏం తీసుకున్నాం? నమ్మి బాప్తిసం తీసుకుని ఆ బాప్తిసంలో చేయబడిన ప్రమాణము ఎప్పటికీ మర్చిపోకుండా, ప్రాణం పోయినా దాన్ని నిలబెట్టుకుంటూ, ప్రభు మార్గాన్ని అనుసరిస్తూ, ప్రభు మాటలు వింటూ, ప్రభు ఆలయానికి వెళ్తూ, ప్రభు సన్నిధానంలో ప్రభుని స్తుతిస్తూ మన జీవితాన్ని కొనసాగించాలి. అప్పుడే ప్రభువు మన హృదయంలో ఉంటాడో, మనతో ఉంటాడో. ఇంకోటి ఏం తెలుసా? నేను ఇడువను ఎడబాయనని చెప్పాడు దేవుడు. అర్థమైనా? మనమన్నా విడిచిపెడతామేమో కానీ ఆయన విడిచిపెట్టడు. మేము ఇక్కడికి వచ్చామంటే ఏంటనుకున్నారు మీరు? రైట్, మిమ్మల్ని విడిచిపెట్టలేదు, మీరు విడిచిపెట్టారేమో కానీ. లేదా మేము 10 వాళ్ళు ఎంత చుట్టాలైనా బంధువులైనా ఎవరు రారు. అర్థమైనా? ఆయన పంపిస్తే మేము ఇక్కడికి వచ్చాము అంటే ఆయన మీతో ఉన్నాడు. అర్థమైనా? మీ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన కానివ్వండి, పాస్టర్ గారు చేసిన ప్రార్థన కానివ్వండి, మేము చేసిన ప్రార్థన కానివ్వండి, ఆ ప్రార్థన ఏం చేస్తుంది? మీకు మిమ్మల్ని ఇడువకుండా, ఎడబాయకుండా ఆయన మీతో ఉంటున్నాడు, మీకు ఆహారం ఇస్తున్నాడు, మీకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నాడు. పోయిన ఆరోగ్యం తిరిగి రావాలంటే మనుషులు ఇవ్వలేరు. ఎవరిస్తారు? యేసుక్రీస్తు ప్రభువే. యేసు రక్తము ప్రతి పాపం నుంచి విడుదల చేస్తుంది. ఆయనకు చేయబడిన ప్రతి గాయంలోంచి కారినటువంటి రక్తము మన యొక్క
ఏంటి రోగానికి స్వస్థత కలిగిస్తుంది. ఆయన పొందిన దెబ్బల చేత అంటే మనకేం కలుగుతుందంట? స్వస్థత కలుగుతుంది. కాబట్టి ఆ ప్రార్థన చేయాలి మనం. కాబట్టి ఆయన రక్తం నీతి కలదు, ఆయన మాటని మనం అనుసరించాలి. ఆయన ప్రమాణం చేసి ప్రాణం పెడతానికి కూడా వెనుక తీయలేదు. ఆయన నమ్మినటువంటి మనం కూడా ప్రాణం పోయినా సరే ఆయన నుంచి, ఆ విశ్వాసం నుంచి మన పక్కకే తొలగిపోకుండా ఉండాలి. ఇంకా చూడండి, మరి ఆ ప్రకారం చేసినప్పుడే ఆయన అంటే ఆఖరి రోజున అంటున్నాడు, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కూడా కదల్చబడ్డాడు. కీర్తన 15వ అధ్యాయము ఆఖరి రోజున అన్నాడు, ఈ ప్రకారం చేసేవాడంట ఎన్నడూ కదల్చబడ్డంట. మీరు కూడా అలాగే ఉండదంటే ఆయన నమ్మిక ఉంచండి, ఆయన మాటలు వినండి, ఆయన ప్రార్థించండి, ఆయన స్తుతించండి, ఆయన అడుగుజాడతాడండి. ఆయన ఏందంటూ ఉంటాడో మీకు ఏ అపాయం రాకుండా ఆయనే మీకు ఆహారమును, ఆరోగ్యమును, ఆశ్రయమును తప్పకుండా ఇస్తాడు. అట్టి నమ్మకము దేవుడు మీకు కలగజేసి మిమ్మల్ని బాగు చేయునుగాక. ఆమేన్.